వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు నా వీడియోలో ఇలాగా బెండకాయ ములంకాడ పులుసు చేసి చూపిస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. అప్పడాలు వడియాలు కాంబినేషన్తో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇద్దరికి సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 బెండకాయలు, ఒక 4 ములంకాడ ముక్కలు, అలాగే 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో అప్పడాలు వేపుకోవడానికి సరిపోయేంత నూనె వేసుకుంటున్నానండి నేను. అది హీట్ ఎక్కిన తర్వాత ఇలా అప్పడాలని వేపి ఉంచుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇవి అప్పడాలు వడియాలు కాంబినేషన్తో ఈ పులుసు చాలా బాగుంటుందని. అందుకే ఇలా ఒక 4 అప్పడాలని వేపుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ కళాయిలోంచి కొద్దిగా ఆయిల్ని తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఈ చింతపండు గుజ్జులోంచి చింతపండు నీటిని తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసి పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కొద్దిగా గరిటెతో అదుముకుంటూ ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత చిక్కబడుతుంది. ఇలా చిక్కబడినట్టయితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఐదు 6 నిమిషాల్లో చిక్కబడిపోతుంది. అంతేనండి, పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని అప్పడాలు వడియాలు కాంబినేషన్తో తింటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.